వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. ఎంతో సంబరంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రజలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాలకు తరలి వెళ్తున్నారు. రైట్, ఇక పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాల దగ్గర రద్దీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి రాజమండ్రి ఆలయం దగ్గర మా కరెస్పాండెంట్ రాజబాబు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ రద్దీ ఏ విధంగా ఉంది? రాజబాబు, ఇటు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ రాజమండ్రి ఆలయం దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈరోజు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రిలో నూతన సంవత్సరం సందడి నెలకొంది. దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడము, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. చర్చిల్లో అయితే కనుక ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 2025 సంవత్సరంలో తమకు బాగోవాలి, అనుకూలంగా ఉండాలి, 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు కటాక్షం ఉండాలని కూడా భక్తులు పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రిలో అన్ని దేవాలయాల వద్ద కూడా భక్తులతో సందడిగా నెలకొంది. ప్రస్తుతం ఈరోజు న్యూ ఇయర్కి సంబంధించి పవర్ బుకేలు ఇచ్చుకునేందుకు కూడా పవర్ బుకేలు వద్ద కూడా సందడి నెలకొంది. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రిలోనే ఇక్కడ పవర్ బుకేలు పెద్ద ఎత్తున రాజమండ్రిలో చాలా ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంటే బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పవర్ బుకేలను కూడా విక్రయిస్తున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రిలో చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ ఫ్లవర్ బుకేలు స్టాల్స్ ఏర్పాటు చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి ఫ్లవర్ బుకేలు అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తం రాజమండ్రిలో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో ఫ్లవర్ బుకే స్టాల్స్ ప్రత్యక్షమయ్యాయి. అంటే ప్రస్తుతం వాతావరణం కూడా అనుకూలించడంతో ప్రజలంతా కూడా న్యూ ఇయర్ వేడుకలను అత్యంత వైభవంగా సందడిగా జరుపుకుంటున్నారు. గతంతో పోలిస్తే కనుక ఈ ఏడాది ఎక్కువ మంది ఫ్లవర్ బుకేలు కొనుగోలు చేసి అధికారులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా ఫ్లవర్ బుకేలు అందజేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా ఈ ఫ్లవర్ బుకేల వద్ద సందడి నెలకొంది. పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో కొంతమంది కూడా ఇక్కడ 200 రూపాయల నుంచి ఒక్కొక్క ఫ్లవర్ బుకే కూడా 200 రూపాయల విలువ నుంచి 2000, 3000, 5000 విలువ చేసే ఫ్లవర్ బుకేస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అత్యంత ఇక్కడ చాలా తీర్చిదిద్దిన ఫ్లవర్ బుకేలు కూడా చూడవచ్చు. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, మనం వాళ్ళతో ఎలా ఉంది ఈ సంవత్సరం వ్యాపారం? ఎలా ఉంది? ఫ్లవర్ బుకేలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం అయితే బాగుంటుందండి వ్యాపారం. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా చాలా బాగుంటుంది. పర్లేదు. రేట్లు అయితే అన్నీ బాగా రీజనబుల్గా ఉన్నాయి, అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. కంగారు పడాల్సిన పని లేదు, బాగానే ఉంది వ్యాపారం. నీట్గా ఇంకా ఎక్కువ జరుగుతుంది ఈ సంవత్సరం. వ్యాపారాన్ని కూడా వ్యాపారం అభివృద్ధి కూడా బాగుంది. ఫ్లవర్స్ బెంగళూరు నుంచి తీసుకొస్తున్నాం కదా, అనేక స్టాల్స్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా నీట్గా జరుగుతుంది వ్యాపారం. మీరు చెప్పండి, న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు ఈ సంవత్సరం న్యూ ఇయర్ చాలా బాగుందండి. రాత్రి నుంచి కూడా రాజమండ్రి ప్రజలు చాలా కోలాహలంగా సందడిగా చేసుకుంటున్నారు. అలాగే ముందన్నడు లేనంత వెరైటీస్ అన్నీ కూడా ఈరోజు ఫ్లవర్ బొకే షాప్స్లో కనబడుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ప్రజాప్రతినిధులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, అధికారులకు కానీ ఇవ్వాలనుకున్న వాళ్ళకి తక్కువ ధరలో ఈ సంవత్సరం బాగా దొరుకుతున్నాయి. ఎందుకంటే క్రితం సంవత్సరం మేము కొనలేకపోయాం, కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం అన్ని సరసంగా ఉన్నాయి. రాజమండ్రిలో ప్రజలు చాలా సంతోషంగానే రాత్రి నుంచి కూడా కోలాహలంగా జరుపుకున్నారు. చెప్పండి, ఎలా జరుపుకున్నారు ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలను? హ్యాపీ న్యూ ఇయర్ చాలా గ్రాండ్గా జరుపుకున్నామండి. హ్యాపీ న్యూ ఇయర్ చాలా గ్రాండ్గా జరుపుకున్నామండి. 2024 కన్నా 2025 నూతన సంవత్సరం చాలా హ్యాపీగా జరుపుకుంటాం అనేది, ఈ సంవత్సరం అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉంటారనేది మేము నమ్ముతున్నాము. గుడికి వెళ్ళారా? దేవాలయం వెళ్ళామండి. ఏం కోరుకున్నారు? ఈ సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకున్నామండి. ఫ్లవర్ బొకే కొనుక్కోవడానికి వచ్చామండి, అందరికి ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చాము. పవన్, మనం ఇప్పటివరకు కూడా స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలను ప్రజలైతే కనుక చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు వెళ్ళి ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ శ్రేయోభిలాషులకి, స్నేహితులకి కూడా ఫ్లవర్ బుకేలు అందజేసే విధంగా కూడా ఫ్లవర్ బుకేలు కూడా కొనుగోలు చేస్తున్నారు. రాజమండ్రిలో పెద్ద ఎత్తున ఫ్లవర్ బుకేలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలామంది గ్రీటింగ్స్ కార్డు కూడా కొనుగోలు చేసి అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
ప్రస్తుతం అయితే కనుక రాజమహేంద్రవరంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. రాత్రి అంతా కూడా న్యూ ఇయర్ని సాదరంగా స్వాగతించారు, పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వీట్ స్టాల్స్, ఫ్లవర్ బుకేలు, గ్రీటింగ్స్ కార్డ్స్ కొనుగోలు చేసేందుకు జనం ఎగబడుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రిలో కొత్త సంవత్సర సందడి నెలకొంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజాబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. जलं समर्पयामि ओं मधुपातारिताय ते मधुक्षरन्ति सिन्धवामार्वीर्णासन्तो वाङ्गिर्गदाङ्गुरुमायि शिवेन वचसाद्वा गिरिसाध्या वदामसि दधानः सर्वमिद श्रीयमामृतागन्धर्वारां दुराधर